నమస్తే, నా పేరు ప్రశాంతి. రాకీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన సిబ్బంది. ర్యాలీలో పాల్గొన్న టైనీ టాట్స్ విద్యార్థులు. మండల పాఠశాలల స్థాయి ఆటల పోటీలు ప్రారంభించిన మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులచే మానవాహారం. నరసరావుపేట మండలం ఉప్పలపాడు గ్రామంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం. వల్లపు చెరువు శ్రీ గంగా మహాలక్ష్మి దేవాలయ కమిటీ సభ్యులు కుర్ర పాండురంగారావు. సెప్టెంబర్ 29 ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా నరసరావుపేటలో 5K వాక్. ప్రముఖ గుండె వైద్య నిపుణులు కారసాని శ్రీనివాసరెడ్డి. శోభయాత్రలో పాల్గొనేందుకు తరలి వచ్చిన ప్రజలు. గురువారం ఉదయం నుంచి గణనాథుల నిమజ్జన కార్యక్రమం. నరసరావుపేట రెడ్డినగర్లోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. గురువారం జరిగిన కార్యక్రమంలో టైనీ టాట్స్ విద్యార్థులు పాల్గొన్నారు. సుమారు 300 మంది విద్యార్థులతో కలిసి బ్యాంకు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. బ్యాంకు సిబ్బంది సేవా కార్యక్రమంలో వీధుల్లో చెత్తను తొలగించారు. ఈరోజు మనం చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ తరఫున మన డైనమిక్ చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున విజిలెన్స్ అవేర్నెస్ క్యాంపెయిన్ 3 months క్యాంపెయిన్ ఈ రోజున స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా టైనీ టాట్స్ స్కూల్ యొక్క సౌజన్యంతో 300 మెంబర్ స్టూడెంట్స్ మెగా వాక్థాన్ మనం 1 కిలోమీటరు స్లోగన్స్ ఇచ్చుకుంటూ కూడా ఈ అవినీతిని నిర్మూలిద్దాం, సత్యమేవ జయతే ఫోకస్తో స్లోగన్స్ ఇచ్చుకుంటూ కూడా అక్కడి నుంచి మన రెవెన్యూ ఆఫీస్కి రావడం జరిగింది. దీని తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయిన మోదీ గారి నాయకత్వంలో ప్రోగ్రామ్ అయినటువంటి స్వచ్ఛతా ప్రోగ్రాంలు, స్వచ్ఛతా హై సేవా ప్రోగ్రాంలు కూడా ఈ రోజున మన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ నరసరావుపేట రీజియన్లో స్టార్ట్ చేయడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి మేనేజర్ గారు చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా 16 ఆగస్టు నుంచి విజిలెన్స్ అవేర్నెస్ సెలబ్రేషన్స్ మరియు అలాగే నిన్నటి నుంచి స్వచ్ఛతా హీ సేవ 15 రోజుల కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. సో ఈ భాగంగానే ఈరోజు నరసరావుపేట పట్టణంలో టైనీ టాట్స్ స్కూల్ ఆధ్వర్యంలో ఇవాళ మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరియు విజిలెన్స్ అవేర్నెస్ భాగంగా ఒక్కదాని ప్రోగ్రాం మరియు చెట్టు నాటే కార్యక్రమం అలాగే స్వచ్ఛతా హీ సేవ ఈ కార్యక్రమం నిన్న నుంచి స్టార్ట్ అయ్యింది. దేశవ్యాప్తంగా మోడీ గారి చేతుల్లో స్టార్ట్ అయ్యింది. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఎంఈఓ ఎస్ నాగేశ్వరరావు అన్నారు. గురువారం నరసరావుపేట మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో జెడ్పీ హైస్కూల్లో మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ద్వారా ఆటల పోటీలు నిర్వహించగా ఎంఈఓ నాగేశ్వరరావు ప్రారంభించారు. అండర్ 14, 17 విభాగాల్లో బాలబాలికలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్జిఎఫ్ జిల్లా సెక్రటరీ సురేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె శ్రీనివాసరావు, పూర్వ సైన్స్ ఆఫీసర్ ఏ మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
బ్లాక్ వెళ్ళరా ఎదురుకి వెళ్ళరా పక్కన కొట్టండి. వెరీ గుడ్. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు సైనికుడికి, పోలీసుకి, ఆటగాడికి రెండు ఉండవు. ఎండ అనేది తెలియదు, వాన అనేది తెలియదు. వాళ్ళకి ప్రాక్టీస్, డ్యూటీనే ఉంటాయి. అదే డాక్టర్ అనుకోండి, ఎక్కడో థియేటర్లోనో హాస్పిటల్లోనూ ఉంటారు, వాళ్ళు గొప్పవాళ్ళు. కానీ గాలికి, ఎండకి, వర్షానికి తిరిగే వాళ్ళు ముగ్గురు సైనికులు అయితే ఇలాంటి ఆటలాడి ఎక్కడో కాశ్మీర్లోనో, చైనా బోర్డర్లోనో, ఇటు సముద్రంలోనూ తిరుగుతూ ఉంటారు. పోలీసులు మన దగ్గర ఉంటారు, కానీ వాళ్ళ డ్యూటీలు చూస్తే చాలా ఆశ్చర్యంగా, ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వాళ్ళు కూడా చాలామంది ఆటలాడే వస్తారు. కాబట్టి మీరందరూ ఏదో ఒక రంగంలో రాణించడానికి దీన్ని ఊతకర్రలా ఉపయోగించుకుంటారని, దానికి పల్నాడు జిల్లాలో సురేష్ గారి ఆధ్వర్యంలో, మరి మిగతా పీడీల, మీ స్కూల్స్ పీటీలు, పీఈడీల ఆధ్వర్యంలో మీరందరూ చక్కగా ఆరితేరాలని కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే మన చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉండాలని ఎంటీఓ వెంకటేశ్వర్లు అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నర్సారావుపేట మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో జడ్పీ హైస్కూల్ విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులు మానవాహారం అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగేశ్వరరావు, పంచాయతీ సెక్రటరీ సతీష్ కుమార్, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. హౌస్ టు విజిట్ జరగటం జరిగింది. అలాగే మరి స్కూల్స్లోను, ఇతరేతర ఆఫీసెస్లోను ప్రతిజ్ఞ, స్వచ్ఛతా హీ సేవ సంబంధించినటువంటి ప్రతిజ్ఞ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఎక్కడైతే నిల్వ ఉన్నటువంటి చెత్తల్ని, తర్వాత వేస్ట్ టు ఆర్ట్ అంటే పనికిరానటువంటి వస్తువుల నుంచి పనికి వచ్చేటువంటి మార్గదర్శకాలను ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగిన నిమిత్తంగా నేడు ఉప్పలపాడులోని హై స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ మానవాహారంగా పిల్లల్ని ఏర్పరచుకొని తర్వాత స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం మీద ప్రతిజ్ఞ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే తర్వాత మానవాహారంలో తదుపరి గ్రామంలో స్కూల్ ర్యాలీ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి మరి అందరి స్వేచ్ఛను బట్టి అందరికీ మనకున్నటువంటి స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛతను దిగ్విజయం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా స్కూల్ స్టాఫ్, అట్లాగే సెక్రటరీ గారు, తర్వాత తదుపరి పంచాయతీ సిబ్బంది అందరూ కార్యాచరణ నిమిత్తం గ్రామ పెద్దలు అలాగే సర్పంచ్ కూడా మాతో జాయిన్ అయ్యి ఉన్నారు. నమస్కారం అండి. ఈరోజు స్వచ్ఛతా హై సేవ ప్రోగ్రాంకు సంబంధించి మన ఈ ఉప్పలపాడు గ్రామం సందర్శించడం జరిగిందండి. నేను మండల పరిషత్ అభివృద్ధి అధికారి నర్సరావుపేట నుంచి రావడం జరిగింది. ఈరోజు 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ప్రతిరోజు ప్రతి పంచాయతీలో కార్యక్రమాలు జరుగుతాయండి స్వచ్ఛత గురించి. దీని గురించి ఈరోజు ఇక్కడ ఈవెంట్ ఏంటంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి అందరికీ స్వచ్ఛత గురించి తెలియజేసి ఇంట్లో పరిశుభ్రంగా ఉండటం, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం అనేది ఈ అవగాహన కల్పించడం కోసం ఈ ప్రోగ్రాంకి రావడం జరిగిందండి.
పల్నాడు జిల్లా నరసరావుపేట పల్లపు చెరువులో వేంచేసి ఉన్న శ్రీ గంగా మహాలక్ష్మి దేవాలయంలో మొట్టమొదటిసారిగా అక్టోబర్ 3 నుంచి 13 వరకు నవరాత్రులు జరగనున్నాయి. కమిటీ సభ్యులు అందరం కలిసి తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ 9 రోజులు అమ్మవారు వివిధ అలంకారంలో దర్శనమిస్తారు. భక్తుల దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కమిటీ సభ్యులు కుర్రా పాండురంగారావు తెలిపారు. నర్సరావుపేటలో వల్లభ చెరువు వద్ద వేంచేసి ఉన్న గంగా మహాలక్ష్మి ఆలయంలో అక్టోబర్ 3వ తారీఖు నుండి అక్టోబర్ 13వ తారీఖు వరకు నవరాత్రి మహోత్సవాలు జరుపుకోవడానికి కమిటీ సభ్యులందరూ కూర్చొని తీర్మానం చేసుకోవడం జరిగింది. మరి ఈ రోజున రోజుకు ఒక అలంకారం చొప్పున మన శాస్త్రులు గారు చేయడానికి అంగీకరించారు. మొట్టమొదటిసారిగా ఈ గుడిలో నవరాత్రులు అలంకారాలతో సహా చేయడం అనేటువంటి జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఒక అలంకారానికి కావాల్సినటువంటి భక్తులు వచ్చేసి ఆ కార్యక్రమాలు, ప్రసాద కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ప్రతిరోజు నవరాత్రులు ప్రతిరోజు కూడా మనకి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. నవరాత్రులు అయిపోయిన తర్వాత ఆదివారం నాడు మహా ప్రసాదం జరుగుతుంది. గంగా మహాలక్ష్మి గారి అమ్మవారి దేవస్థానం అభివృద్ధి భాగంలో నడుస్తుంది. దాతలు మొత్తం వచ్చి అమ్మవారిని అలంకరించి శ్రీమాత్రే నమః. స్థానిక వల్లభచెరువు వేంచేస్తున్న శ్రీ గంగా మహాలక్ష్మి అమ్మవారికి దసరా నవరాత్రులు జరుగుతున్నాయి. 9 రోజులు 9 అలంకారం జరుగుతాయి. సెప్టెంబర్ 29వ తేదీన నర్సరావుపేటలో 5K వాక్ నిర్వహించనున్నట్లు మహాత్మా గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి తెలిపారు. సంవత్సరం సెప్టెంబర్ 29వ తారీఖుని ప్రపంచ గుండె దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం ఆదివారం ఈ సందర్భంగా మనం 5K వాక్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నడక డాక్టర్ కోడెల స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ కోడెల స్టేడియం వరకు వచ్చి ఆగుతుంది. ఇది 5 కిలోమీటర్స్. ఇది ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటుంది. దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని పాల్గొవాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనం ఎప్పుడూ ఇచ్చినట్టే ఒక టీషర్ట్, క్యాప్ వర్త్ 5,500 ఇస్తాము. అండ్ 4 సైకిల్స్ ఎంకరేజ్ చేయడానికి, ఎక్సర్సైజ్ని ఎంకరేజ్ చేయడానికి 4 సైకిల్స్ని డ్రా తీసి ఇస్తాము. సో మీరందరూ ఉత్సాహంగా పాల్గొవాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే గుండె జబ్బులు ఎందుకు వస్తాయి, లేదా రక్తనాళాల జబ్బులు అంటే పక్షవాతం లాంటి జబ్బులు ఎందుకు వస్తాయి, వాటిని ఎలా నివారించాలి. బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, స్మోకింగ్ ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి, పెద్ద వయసు వాళ్ళకి వస్తాయి. సో చాలామందికి ఏంటంటే ఈ జబ్బులు ఉన్నట్టు కూడా తెలియదు. షుగర్ వ్యాధి ఉన్నట్టు తెలియట్లేదు, బీపీ వ్యాధి ఉన్నట్టు తెలియట్లేదు, కొలెస్ట్రాల్ ఉన్నట్టు తెలియట్లేదు. హార్ట్ అటాక్, పక్షవాతం వచ్చినప్పుడు చూసుకుంటే అప్పుడు అన్నీ ఎక్కువగా ఉంటున్నాయి, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్. సో ఇది అవగాహన కల్పించి చిన్న వయసు నుంచే వాటి గురించి అవగాహన కల్పించి, అంటే యాజ్ ఎర్లీ యాజ్ 20 years, 20 సంవత్సరాలప్పుడు ఒకసారి చూపించుకోవాలి. బీపీ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, షుగర్ ఉందని. లేదనుకోండి అప్పటి నుంచి 5 yearsకి ఒకసారి చూపించుకుంటే సరిపోతుంది. అదే ఒకవేళ కనుక కొద్ది బార్డర్లో ఉంటే అట్లీస్ట్ 1 yearకి ఒకసారి చూసుకోవాలి. అది వాటిని నార్మల్గా పెట్టుకోవాలి. చాలామందికి షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఉన్నట్టు తెలిసినా కూడా వాటి నార్మల్ వాల్యూస్ ఎంతో తెలియదు వాళ్ళకి. ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. 3-4 yearsకి ఒకసారి డాక్టర్స్ని కలుస్తున్నారు. సో నార్మల్ వాల్యూస్ ఏంటి, ఎలా మెయింటైన్ చేయాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ కూడా అవగాహన కల్పించడానికి ఈ 5K వాక్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మనకు అదృష్టవశాత్తు ఆదివారం రావటం వల్ల సెప్టెంబర్ 29 అందరూ పెద్ద మొత్తంలో పాల్గొనవచ్చు. వీళ్ళు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు అవగాహన కల్పించుకొని గుండె జబ్బులు రాకుండా ఏం చేయాలో తెలుసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకి స్నేహితులకు కూడా తెలియజెప్పి మనకి గుండె జబ్బులు రావడంలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, వాటిని ఎలా నివారించుకోవాలో తెలుసుకోవటమే కాకుండా గుండె జబ్బులు నివారించడంలో మనవంతు కృషి కూడా మనం చేయాలి. అది మన బాధ్యత, సామాజిక బాధ్యత. నర్సారావుపేట పట్టణంలో వినాయక శోభాయాత్ర కనుల పండుగగా సాగింది. పట్టణంలో కొలువైన గణపతి విగ్రహాలను గురువారం ఉదయం నిమజ్జనానికి భక్తులు తీసుకువెళ్లారు. శోభాయాత్రను తిలకించేందుకు పట్టణవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఎస్ఆర్కేటీ కాలనీలో జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టుకు శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు శంకుస్థాపన చేశారు. సుమారు 43 లక్షల అంచనాలతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఎస్కేఆర్టీ కాల్ మీ మంచినీటి సౌకర్యం కలగనుంది. ఓవర్ హెడ్ ట్యాంక్ నీటి నిల్వ సామర్థ్యం 90,000 లీటర్లుగా రూపకల్పన చేశారు. ఎస్ఆర్కేటీ కాలనీలోని ప్రతి ఇంటికి నీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఎస్ఆర్కేటీ వాస్తవాలు కేసనపల్లి నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పెద్ద ట్యాంక్ కట్టినారు, అయితే జయం కలిగింది. ఎస్ఆర్కేటీ కాలనీ వాసులందరూ కూడా మరి వాళ్ళ శుభదినం. నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంటికి మరి తాగునీరు, ప్రతి ఇంటికి కొళాయి బిగించడం మరి మేనిఫెస్టోలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో మరి జలజీవన మిషన్ కింద మరి ఎస్ఆర్ కాలనీ 2వ లైన్లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టుకొని దాదాపు 90,000 లీటర్లు, అదేవిధంగా 43 లక్షల గ్రాంట్స్ తోటి మరి ఎస్ఆర్కేటీ కాలనీ వాసులందరూ కూడా మంచినీటి సప్లై చేసి ప్రతి ఇంటికి కూడా కొళాయి బిగిస్తామని చెప్పి మాట ఇస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మరి ఎస్ఆర్కేటీ కాలనీ వాసులు, అదేవిధంగా కేసనపల్లి నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
గుంటూరు నగర కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాసులు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమానికి సైకిల్పై హాజరయ్యారు. గురువారం ఉదయం తొలుత క్యాంపు కార్యాలయం నుంచి సైకిల్పై అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను కమిషనర్ శ్రీనివాసులు పరిశీలించారు. అనంతరం హిమనీ సెంటర్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జీటీ రోడ్లోని అధికారులతో కలిసి శుభ్రం చేశారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పాటించడం ద్వారా స్వచ్ఛ గుంటూరు సాధించుకోవచ్చునని కమిషనర్ శ్రీనివాసులు అన్నారు. దాంతోపాటు అందరూ కూడా తన యొక్క దైనందిక దినచర్యలో భాగంగా సైకిల్ ఉపయోగించుకోవడం జరిగింది. దానిలో భాగంగా మరి ఎంప్లాయీస్, తర్వాత ఎన్జిఓస్, తర్వాత వివిధ అసోసియేషన్స్ కూడా ఈరోజు సైకిల్ ద్వారా వారి యొక్క దినచర్యను ప్రారంభించడం జరిగింది. ఇదే కాకుండా రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు, అంటే మనకు అక్టోబర్ 2 వరకు అనేక కార్యక్రమాలు స్వచ్ఛతా హీ సేవలో భాగంగా మన గుంటూరు నగరపాలక సత్తెనపల్లి పట్టణం నాగార్జున నగర్ ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న చిన్నారి నాగినేని లావణ్య క్రికెట్ ఆటలో చూపిస్తోన్న ప్రతిభను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. 8 సంవత్సరాల వయసులోనే ఉత్తమ ప్రతిభను చూపించడం అందరినీ ఆకట్టుకుంటోంది. లావణ్య చిన్నతనం నుంచే క్రికెట్ అంటే మక్కువ చూపడంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నేర్పిస్తున్నట్లు తండ్రి కిషోర్ తెలిపారు. నా పేరు నాగినేని కిషోర్ బాబు. నేను సత్తెనపల్లి నాగార్జున కాలనీలో ఉంటున్నాను. మా పాప పేరు నాగినేని లావణ్య. పాప గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది, 4th క్లాస్, 8 years ఓన్లీ. పాప చిన్నప్పటి నుంచి క్రికెట్ బాగా ఆడుతుంది. నేను ఒకరోజు బాగా గమనించినప్పుడు ఆ రోజు నుంచి పాపని బాగా నేనే నేర్పించడం మొదలుపెట్టాను. అయితే సత్తెనపల్లి న్యూ క్రికెట్ క్లబ్ అనేది ఒకటి స్టార్ట్ చేసేసరికి అక్కడ జాయిన్ చేశాను. జాయిన్ చేసినప్పుడు అక్కడ కృష్ణా సారు, గంపాసీన్ సారు బాగా నేర్పించారు. అయితే అకాల మరణంగా కృష్ణా సార్ చనిపోయినప్పుడు ఇక నా దగ్గరే ఉంటుంది, నేనే నేర్పిస్తున్నాను. ఐఆమ్ ఆల్సో క్రికెట్ ప్లేయర్. నేను ఒక పీఈటీ, ఎస్బీజీ కాలేజీలో పీఈటీగా చేస్తున్నాను. అయితే నేనే ఇక అప్పటాంచి పాపకు నేర్పిస్తున్నాను. పాప చాలా బాగా ఆడుతుంది. ఈ పాపకి అలా ఆడటానికి ఈ ఆట చూసి చాలామంది ప్రోత్సాహం అందించారు. ఆర్కే అన్న, కొత్త రామకృష్ణ అన్న గారు 10,000 రూపాయలు కిట్ బ్యాగ్ అందించారు. అలాగే సుబ్బయ్య అన్న మరియు మదన్ సార్ అనేవాళ్ళు పాపకి గ్రౌండ్ ఆడుకోవడానికి హాస్టల్లో పర్మిషన్ ఇచ్చారు. గ్రౌండ్ హెల్ప్ చేశారు వాళ్ళు. అలాగే మదన్ సార్ కూడా అమౌంట్ కొంచెం పిల్లలకి పాలు, గుడ్లు అలాంటివి ఇచ్చారు. పౌష్టికాహారంగా పిల్లకిచ్చారు. పాప ఎంతలా ఆడుతుందంటే గుంటూరు డిస్ట్రిక్ట్ సెలెక్టర్ సైతం నాకు ఫోన్ చేసి బాలు సార్ పాప చాలా బాగా ఆడుతుంది, బాగా నేర్పిస్తున్నావు, బ్రైట్ ఫ్యూచర్ ఉంది పాపకి, అమ్మాయికి మంచి నేర్పించమని, అలాగే మంచి స్టడీ కూడా చేయించమని చెప్పారు. ప్రభుత్వం నుంచి మీరు ఎటువంటి సహాయం? ప్రభుత్వం నుంచి క్రికెట్ కిట్ బ్యాగ్ని మేము ఇస్తారని ఆశిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే రాకీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.